తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ 2023లో శ్వేతపత్రం ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ పత్రంలో చాలా స్పష్టంగా ఏ విషయాన్ని కూడా దాయకుండా సాధ్యమైనంత మేరకు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణ భారాన్ని 6,71,757 కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా ఈ సభ ఉంచాం అధ్యక్ష. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి మార్కెట్ రుణాలకు సంబంధించి 3,89,673 కోట్లకు సంబంధించి వివరించాం అధ్యక్ష. అట్లాగే ఎస్పీవీస్ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలకు సంబంధించిన సమాచారం కూడా 1,27,208 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచాం అధ్యక్ష. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా దాంట్లో పొందుపరిచి 95,462 కోట్లుగా వాటిని కూడా చూపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్లుగా మొత్తంగా 6,71,757 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో స్పష్టంగా చూపించడం జరిగింది అధ్యక్ష. అయితే గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలతో పాటు ఈ శ్వేతపత్రంలో మేము చూపించినటువంటి అప్పులు సక్రమంగా లేవు, సభను తప్పుదోవ పట్టించారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా గత సంవత్సరం కాలంగా మీరు అప్పులు ఎక్కువగా చేశారు, చేసిన అప్పులతో ఏమి ఆస్తులు సృష్టించలేదు, ఏమి చేయకుండా తెచ్చిన అప్పులన్నింటినీ దుబారా చేశారు అని చాలా ఆందోళన చెందుతూ గౌరవ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు చాలా ఆందోళన చెందుతూ సభ బయట కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు అధ్యక్ష. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి మేము ఆనాడే ఏ రకంగా అయితే శ్వేతపత్రానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి వారు కొన్ని ఆర్బీఐ సంబంధించిన రిపోర్ట్ను తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది వారికి వెనతో పెట్టిన విద్య. అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర రుణాలు స్వల్ప వ్యవధి చర్చ పైన మేము ఈ చర్చని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు చర్చ మొదలుపెట్టింది అధ్యక్ష. దీనికి సంబంధించి సరే శ్వేతపత్రం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి అధ్యక్ష నేను శ్వేతపత్రంలో ఏం చూపించామనేది కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. శ్వేతపత్రం దీంట్లో పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9లో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఇచ్చిన నోట్ ప్రకారమే ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ 95,462 crores, non-guaranteed loans which are raised and serviced by SPVs, corporations and institutions, public institutions 59,414 crores అధ్యక్ష. వాస్తవంగా మేము ఆ రోజు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి చూపించింది 6,71,757 కోట్లు అధ్యక్ష. వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష. అసలు దాన్ని కూడా చూస్తే మేము పెండింగ్ బిల్స్ సంబంధించి అధ్యక్ష దీంట్లో పేజ్ నెంబర్ 30 సపరేట్గా చూపించాం. దాంట్లో ఏముంది అధ్యక్ష, పెండింగ్ బిల్స్ 40,154 కోట్లు ఉంది అధ్యక్ష. 40,154 crores
ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకి, కార్పొరేషన్లకి, మిగతా వాటికి, మిగతా సంస్థలకి, ఉద్యోగస్తులకి, చిన్న చిన్న కాంట్రాక్టులకి, లేకపోతే మిగతా చిన్న చిన్న ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి ఆ పెన్షన్స్, ప్రావిడెంట్ ఫండ్లకి, లేకపోతే మెస్ బిల్స్కి, లేకపోతే ఈ మందులు ఇచ్చే హాస్పిటల్ ఇచ్చే మందులకి, వీటన్నిటికి కలిపి 40,000 కోట్లు అప్పులు పెట్టిపోయారు. ఆ అప్పు కూడా ప్రభుత్వం కట్టాల్సింది. సో అవి ఇవి కలిపితే 7,11,911 కోట్ల రూపాయలుగా ఇది ఆనాడు ఉన్నటువంటి అప్పు అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ 3 అంశాల్లో వారికి ఏమీ అభ్యంతరం లేదన్నట్టుగానే సభలో మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు. వారి అభ్యంతరం చెప్పే వల్ల ఒకదాని మీద ఇప్పుడు వీటన్నిటిలో కూడా దేని మీద అంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు లేవు, అది మీరు ఎక్కువగా చేసి చూపిస్తా ఉన్నారు, అదేదో 38,000 crores ఉంది కదా, అంత ఎక్కువ ఎట్లా చూపిస్తారు, మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఫైన్ అధ్యక్ష. సరే, దాని గురించి కూడా సవివరంగా నేను సభకి, రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. దాంతోపాటు ఇంకో అంశం కూడా చెప్పారు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సర కాలం నుంచి మీరు చాలా 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశారు, ఆస్తులు ఏమి సృష్టించలేదు, దూబరా చేశారు, ఎవరికి ఏమి చేయలేదు అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి సరే నేను వన్ ఆఫ్టర్ ది అదర్ వివరిస్తూ వస్తాను అధ్యక్ష. ముందుగా నేను సంవత్సర కాలం నుంచి మేము ఏం చేశామనేది మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి వారు చెప్పినట్టుగా మేము ఏ దాంట్లో ఎంత తీసుకున్నది అనేది చాలా స్పష్టంగా మీ దృష్టికి, సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఉదాహరణకు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం లోన్స్ మేము తీసుకొచ్చింది 52,118 కోట్లు. మేము ప్రిన్సిపల్ అమౌంట్ కట్టింది 17,018 కోట్లు, ఇంట్రెస్ట్ కట్టింది 26,298 కోట్లు. ఒక్క నిమిషం నేను చెప్తా, దాని ఆర్బీఐ దగ్గర కూడా వస్తాను అధ్యక్ష. నేను చెప్తా, ఆర్బీఐ దగ్గర కూడా వస్తాను అధ్యక్ష. మీరు ఇచ్చిన సమాచారము నేను పూర్తిగా అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా నేను వివరించిన తర్వాత నేను సభలోంచి బయటకు వెళ్తాను అధ్యక్ష. ఈరోజు సంపూర్ణంగా సమాచారం మీకు ఇవ్వటం కోసం నేను వచ్చాను అధ్యక్ష. తప్పనిసరిగా ఇస్తాను, ఆర్బీఐది కూడా ఇస్తాను మీకు అధ్యక్ష. 43,317 కోట్లు మేము రీపేమెంట్ అప్పు కట్టినటువంటి వాస్తవం కేవలం ఎఫ్ఆర్బిఎం లోన్స్లో. అంటే దాదాపు దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీసీ ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్, దీంట్లో 2,823 కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 10,820 కోట్లు కట్టాము. కేవలం తీసుకొచ్చింది 2,823 మాత్రమే. అట్లాగే ఇంట్రెస్ట్ కట్టింది 9,658 కోట్లు. మొత్తంగా 20,479 కోట్లు కట్టాము అధ్యక్ష. తీసుకొచ్చిందేమో 2,823 కోట్లు అధ్యక్ష గ్యారంటీస్ ద్వారా. కట్టిందేమో 20,479 కోట్లు. అంటే అదనంగా 17,656 కోట్లు తీర్చాము. అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే మేము అదనంగా 8,855 కోట్లు ఇప్పటివరకు అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష. లేకపోతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీసీ అండ్ సర్వీస్ బై దెమ్ అధ్యక్ష. తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా 40,203 కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది 41,118 కోట్లు అధ్యక్ష. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి 915 కోట్లు ఆడగట్టారు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అధ్యక్ష. వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేజ్ చేసుకున్న 11,103 కోట్లు అయితే కట్టింది 13,450 కోట్లు అధ్యక్ష క్లియర్ చేసింది. అంటే అదనంగా 2,347 కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది. అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం, ఆ కార్పొరేషన్, ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష. వీటన్నిటి ద్వారా
ఎఫార్మెంట్ డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవి కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే 1,06,247 కోట్లుగా ఉంటే కట్టింది 1,18,364 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే అదనంగా తెచ్చిన అప్పు వీటికంటే కూడా అదనంగా 12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద కట్టింది అధ్యక్ష. దీంతో పాటు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాము అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అట్లాగే పోనీ ఇంతటితోనే ఆగామా అధ్యక్ష? మేము ఇంతటితో ఆగలే. ఈ అప్పులు కడుతూనే మరి రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా కార్యక్రమాలు చేయాలి కదా, చాలా కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా అప్పుల పాలు చేసి గాలికి వదిలేస్తే నిరుద్యోగ యువకులను వదిలేయలేము కదా. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వస్తుంది. మా రాష్ట్రంలో మేము తలెత్తుకొని గౌరవంగా బతకొచ్చని సకల జన సన్నిలో ఈయన పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగస్తులకు 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తా ఉంటే తట్టుకోలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ అధ్యక్ష 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు మార్చి నెల 1 నుంచి ఈనాటి వరకు 1వ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు రైతు భరోసాకి 7,625 కోట్లు కట్టాము అధ్యక్ష. రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష. రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితిని నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014 నుంచి 18 వరకు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష. 2018 నుంచి 23 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు 10 సంవత్సరాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష, రైతుల కోసం నిలబడ్డాం.